ఇక మేమైతే ఈరోజు కార్లో పోతున్నాము. కార్ని మెయింటైన్ చేయాలంటే దుబాయ్లో కొంచెం కష్టమే. ఆ కార్లో టైర్కి చిన్న నేల్ పడ్డది. ఆ నేల్ తీపియడానికి ఎన్ని కష్టాలో చూడండి. ఇక ఇవన్నీ తీయడానికి గ్యారేజ్ ఉంటుంది. ఆ గ్యారేజ్ దగ్గరికి అయితే పోవాలి. దానికి సపరేట్గా టైర్ మాస్టర్ దగ్గర పోవాలంట. ఇక ఒకటి వెతికినాము మేమైతే, అండ్ రికమెండ్ కూడా చేసిర్రు ఇక టైర్ మాస్టర్ దగ్గర పోమని చెప్పి. ఇక అట్లా అని చెప్పి పోయే దారిలో ఇక మీకు కూడా చూపిద్దాము. ఇదే ఎమిరేట్స్ ఆప్షన్. సెకండ్ హ్యాండ్ కార్స్ అన్నీ ఏమైతాయి అని ఆలోచిస్తారు కదా, ఇక ఇట్లా ఎమిరేట్స్ ఆప్షన్లో పెడతారనమాట. అందరు వచ్చి ఇట్లా ఎమిరేట్స్ ఆప్షన్లో కొనుక్కుంటారు కార్లు అయితే. ఇక ఆడ ఆప్షన్ జరుగుతుంటుంది. ఎంత రేట్ అయితే అంత రేటు పెట్టి ఆప్షన్లో కొనుక్కుంటారు. సెకండ్ హ్యాండ్ కార్స్ గ్యారేజెస్ అన్నీ ఒకే ఏరియాలో ఉంటాయి. ఆల్మోస్ట్ సపరేట్ కార్లకంటూ సపరేట్ ఏరియా ఉంటుంది. ఇక అక్కడికి పోయి మనం టైర్లు, కార్ రిపేరు అట్లాంటివన్నీ వేయించుకోవాలి. ఇక కార్ టెస్టింగ్ తెలుసు కదా, మీరు మా రీల్ చూడండి కావాలంటే. ప్రతి ఇయర్ కార్ టెస్టింగ్ అయితే చేయించుకోవాలి. అది పాస్ అయ్యే ముందు కార్ని మళ్ళీ ప్రైవేట్లో ఒకసారి చేపియాలి, లేకపోతే మళ్ళీ ఫెయిల్ చేస్తారు. ఫెయిల్ చేస్తే మళ్ళీ ఫీజు కట్టాల్సి వస్తుంది. అందుకని ముందుగానే ఒకసారి టెస్ట్ చేయించుకుందాం అని చెప్పి పోయితే ఇక కార్కి అయితే నేల్ అయితే కనిపించింది. ఇక ఫోర్స్ 1 అని ఇది ఒక షాప్ అయితే చెప్పారు. ఇక వీడికి వచ్చేసరికి ఇక మా కార్ని లేపిరు, దీనికి చిన్న ఆపరేషన్ చేసినట్టు. ఇక ఒక టైర్ అయితే వీకేసిరు. ఆ టైర్లు ఎట్లా ఫిట్ చేస్తారు, నార్మల్గా మన ఇండియాలో అయితే ఎట్లా చేస్తారు, టైర్ పంచర్ అయితే ఆ నేల్ ప్లేస్లో డైరెక్ట్గా ఒక చిన్న ప్లాస్టిక్ లాంటిది ఉంటుంది, అది కుచ్చేసి దాన్ని సాఫ్ చేస్తారు కదా. ఇగో ఈడ అట్లా కాదు, ఆపరేషన్ చేసినట్టే చేస్తారు. ఇక డాక్టర్లకి మనుషులకు చేసినట్టు చేస్తారు. ఈ డాక్టర్లు అంట వీళ్ళే టైర్ డాక్టర్. ఆ టైర్ తీసుకొని వచ్చిరు కదా, ఇక ఆ టైర్ని ఇగో చూడండి, కొత్త టైర్లు కూడా ఇక్కడే తయారవుతున్నాయి. ఇలా టైర్ పెట్టి ఇగో దానిలో రిమ్ ఎట్లా కూర్చోబెడతారు అని చెప్పి నేను ఇక టైర్ రిమ్ ఎట్లా పెడతారా అని చెప్పి చూస్తున్నాను అనమాట నేను కూడా. ఇక మీకు కూడా చూపిద్దాము అట్లనే ఇక వాళ్ళు ఎట్లా ఫిట్ చేస్తారు, కొత్త టైర్లు ఎట్లా తయారు చేస్తారు అని చెప్పి. ఇక ఒక టైర్ అయితే ఆడ పెట్టిండు చూడండి. ఇక ఒక రిమ్కి ఎలక్ట్రిక్ అనమాట, ఏం ఎక్కువ కష్టమేమి ఉండదు. కానీ వేడి మాత్రం ఘోరంగా ఉంది. ఈడ 50 నార్మల్, బయట 50-55 ఉంటే ఈడ లోపల 60 దాకా ఉంది. ఎందుకంటే మొత్తం గ్యారేజ్ కదా, ఫుల్ వేడైతుంది. ఇక అట్లయినా సరే తట్టుకొని ఉండాల్సిందే, ఎందుకంటే మన పని కావాలి కదా. ఇది చూడండి ఎంత ఈజీగా టైర్ లోపలికి రిమ్ అయితే ఎక్కిచ్చేస్తారు. ఇక మన టైర్ రిపేర్ అయితే చేపియాలి కదా అని చెప్పి చూసేసరికి ఆ అన్న మన టైర్ని ఇక జర రిపేర్ చేస్తున్నాడు. సరే మా టైర్ కూడా చూద్దామని చెప్పి పోయినా అనమాట. దానికి చిన్న హోల్ అయితే ఉంది. ఆ హోల్ని ఎట్లా చూస్తాడా అని చెప్పి చూస్తే కింద నుంచి కాకుండా ఇంటీరియర్ పంచర్ చేస్తారంట. ఇంటీరియర్ అంటే ఒక చిన్న ఒక క్లిప్ లాంటిది ఉంది, దానికి ఒక ప్యాచ్ పెట్టిండు. ఆ ప్యాచ్తోని లోపలికి వెళ్ళి నుంచి జెల్ అయితే రుద్దిండు. అదేం జెల్ అంటే మనము అది వాడతాం కదా, ఇట్లాంటి ప్లాస్టర్ ఇవి అట్లాంటివి అనమాట. ఆ జెల్లులు పెట్టి దాని లోపల సైడ్ నుంచి ప్యాచ్ అతకబెట్టిండు. ఇక బయటకైతే గుంజిండు. ఇక ఏదో రిపేర్ అయితే చేస్తున్నాడు, పెద్ద ఆపరేషన్ లాగా చేస్తున్నాడు అని చెప్పి నేనైతే ట్రై చేసి చూసినా అనమాట దగ్గర దాకా. కానీ అది వాళ్ళ చేతికి అడ్డమవుతుంది అని చెప్పి కొంచెం దూరమే నిల్చున్నాయి, ఎందుకైనా మంచిది అని చెప్పి. ఇక చూడండి ఎట్లా బీక్తున్నాడు. అది కూడా రబ్బర్దే, బట్ కింద నుంచి ప్యాచ్ వేసిండు అనమాట. బయటికి ఏం కనిపించదు టైర్. అండ్ ఇది పంచర్ వేసినా అని ఎక్కడ పంచర్ వేసినాడు టెస్టింగ్లో కూడా తెలియదంట. ఎందుకు అంటే వాళ్ళు పంచర్ వేసి టెస్టింగ్ చేస్తారంట, కంప్యూటర్ టెస్టింగ్. ఇక పంచర్ వేసినాక టైర్ టెస్టింగ్ ఏందబ్బా అని చెప్పి సరే అని వెయిట్ చేసిన అనమాట. అది కొంచెం ఎండైనాక దాన్ని టెస్టింగ్కి పంపిస్తాము అని అన్నారు. సరే అప్పటిదాకా ఏం చేయాలని చెప్పి కొత్త టైర్లకు చూస్తున్నాడు కదా, అది కూడా చూద్దాము అని చెప్పి నేను చూసిన అనమాట. దాన్ని గాలి వంచి దాన్ని కొత్త టైర్ చేసి సీల్ వేస్తుర్రు. ఇక ఈ పాత టైర్ని కూడా కొంచెము బాగానే మోడిఫికేషన్ జరిగింది, కొత్తగా కనిపిస్తుంది. పక్కన ఇంకో కార్ కూడా ఉంది, ఆ కార్ని కూడా అట్లనే చెక్ చేస్తారు. అంటే ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు, ప్రతి ఇయర్ మనము అలైన్మెంట్ చెక్ చేయించుకోవాలి టైర్లకి. అలైన్మెంట్ చెక్ చేయించుకుంటే ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఫాస్ట్గా చేయించుకోవచ్చు, ఈజీగా అవుతుంది. అట్లా ఇగో కార్ అలైన్మెంట్ చేపియని కానీ వచ్చిందని చెప్పి ఆ కార్ని అయితే ఎక్కించారు. ఇక మన టైర్ అయితే రెడీగా ఉంది. ఏం చేస్తారా అని చెప్పి దగ్గర పోయి చూస్తే అంటే ఎట్లా అంటే రన్ అనమాట, కంప్యూటర్లో స్పీడ్ రన్ చేస్తారు ఆ టైర్ని. ఆ పంచర్ ప్లేస్లో కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని చెప్పి. ఇక మన టైర్ అయితే ఆడ ఫిట్ చేసింది చూడండి. కంప్యూటర్లో టెస్టింగ్ అయితే జరుగుతుంది. అది పాస్ అని చెప్తేనే అది పాస్ అవుతా, లేకపోతే మళ్ళీ దాన్ని రీచెక్ చేస్తాడు. అది పాస్ అయింది అని అంటే అప్పుడు తీసుకొచ్చి మన కార్కి ఫిట్ చేస్తాడు. ఇక కంప్యూటర్లో చాలాసేపు అయితే జరిగింది టెస్టింగ్. 2 సార్లు 3 సార్లు టెస్ట్ చేసి మళ్ళీ తీసిండు, మళ్ళీ పెట్టిండు. ఇక లాస్ట్కి అయితే సక్సెస్ఫుల్గానైతే ఒకసారి పాస్ అయితే అయింది. ఇక అట్లనే ఇలా లోపల ఇంతసేపు మరి ఏడ వెయిట్ చేస్తారు అని అంటే వీళ్ళకైతే వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది. మనం వచ్చిన వాళ్ళమి ఒకవేళ కప్పులు వచ్చినా, లేడీస్ వచ్చినా, జెంట్స్ వచ్చినా వెయిటింగ్ హాల్ అయితే సపరేట్ ఉంటుంది. మనం వాళ్ళకి పని ఒప్పజేసేస్తే చాలు, మనం పోయి కూర్చున్నా వాళ్ళు చేసినాక రెడీ అయింది అని పిలుస్తారు.
ఇక నేనైతే ఇట్లా లోపలికి వచ్చి చూసరికి ఇక మా ఆయన అయితే ఫోన్ ఫ్రీ వైఫై కదా, ఇక వైఫై కూడా వాడుకుంటున్నాడు. వాడుకొని ఇక నీళ్ళు, కాఫీ, ఫ్రిడ్జ్, టీ అన్నీ ఉంటాయి. అంటే వచ్చి వర్క్ అయ్యేలోపు గంటన్నర పడుతుంది కదా. ఇక అట్లనే ఇక ఆడ కార్ చేపించే టైంలో ఇక్కడ కనిపిస్తాయి కదా మనకి, ఏమైనా సామాన్లు కొనుక్కుంటాము కమిట్ అయిపోతామని చెప్పి ఇక్కడ సామాన్లు కూడా పెడతారు. ఇక అది అయిపోయాక కార్ వాషింగ్ కూడా చేపించడానికి పోయినాము. ఇక కార్ వాష్ చేసేసరికి మొత్తానికి ఫైనల్గా అయిపోయింది అనమాట. ఇక మా కార్ అయితే రెడీ అయిపోయింది, వాషింగ్ గీషింగ్ అంతా అయిపోయి టెస్టింగ్కి రెడీ అయింది. ఇక టెస్టింగ్ వీడియో అయితే పెట్టట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక రీల్ ఉంది టెస్టింగ్కి. మీరు ఆ వీడియో అయితే చూడండి రీల్స్లలో. అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి, నా ఛానల్ని ఫాలో అయితే కాండి.